వెల్కమ్ బ్యాక్. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు. తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్ విభజనతో పోల్చిన తేజస్వి సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. పార్లమెంటు సాక్షిగా 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానించినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దశాబ్దాల పోరాటం, వేలాది మంది విద్యార్థులు, యువత, ఉద్యోగులు, ప్రజల త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అని గుర్తు చేశారు. అలాంటి మహోన్నత ఉద్యమాన్ని విద్వేషపూరిత విభజనతో పోల్చడం చరిత్రను అవమానించడమేనని మండిపడ్డారు. అమరుల త్యాగాలను తక్కువ చేసి చూపించడమేనని ఆయన ఫైర్ అయ్యారు. రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైనటువంటి తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్ మోడల్గా నిలవడాన్ని బీజేపీ తట్టుకోలేకపోతోందని, అందుకు తేజస్వి అహంకారపూరిత వ్యాఖ్యల నిదర్శనమని హరీష్ రావు అన్నారు. బీజేపీ అధిష్టానం వెంటనే ఈ వ్యాఖ్యలను ఖండించి తమ పార్టీ వైఖరి ఏంటో స్పష్టం చేయాలన్నారు. లేదంటే ఇది బీజేపీ అధికారిక ధోరణిగా ప్రజలు భావిస్తారని స్పష్టం చేశారు. ఇండియా పాకిస్తాన్ విభజన లాంటిదే తెలంగాణ ఏర్పాటు అయితే ఆనాడు బీజేపీ విభజన బిల్లుకు ఎందుకు మద్దతు తెలిపిందని ప్రశ్నించారు. ప్రధాని మోడీ కూడా గతంలో అనేకసార్లు తెలంగాణ ఏర్పాటు ప్రక్రియపై విషం చిమ్మారని గుర్తు చేశారు. నాడు మోడీ అయినా నేడు తేజస్వి సూర్య అయినా తెలంగాణ ప్రజల మనోభావాలను గాయపరచడమే పనిగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. తేజస్వి సూర్య అనుచిత వ్యాఖ్యలను తెలంగాణ నుంచి గెలిచిన 8 మంది బీజేపీ ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు ఖండించకుండా గుడ్లప్పగించి చూడడం సిగ్గుచేటని హరీష్ రావు నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ ఎంపీలు లోక్సభలో ఉంటే తేజస్వి సూర్య సంగతేంటో తేల్చేవారని చెప్పారు. బీజేపీ ఎంపీలైనా కాంగ్రెస్ ఎంపీలైనా తెలంగాణ పాలిట దిష్టి బొమ్మల్లాగా మారారని ఎద్దేవా చేశారు. తెలంగాణ పేరుతో గెలిచి తెలంగాణకు జరిగిన అవమానాన్ని చూసి నిశ్శబ్దంగా కూర్చున్న ఎంపీలు ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఢిల్లీ పెద్దల ముందు వంగి తెలంగాణ గౌరవాన్ని తాకట్టు పెట్టే నాయకత్వాన్ని ప్రజలు ఎప్పటికీ క్షమించారని తేల్చి చెప్పారు. తెలంగాణను అవమానించే ప్రతి ఒక్కరికి ప్రజాస్వామ్య పద్ధతిలో గట్టి సమాధానం ఇస్తామన్నారు. రాష్ట్ర హక్కులు, ఆత్మ గౌరవంపై దాడి చేసే శక్తులను తెలంగాణ ప్రజలు ఎన్నడూ అంగీకరించారని స్పష్టం చేశారు. తెలంగాణ అంటే పోరాట గాథ, త్యాగాల చరిత్ర, స్వాభిమానానికి ప్రతీక అని పేర్కొన్నారు. దానిని అగౌరవపరిస్తే, అవమానిస్తే సహించేది లేదని హరీష్ రావు హెచ్చరించారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు. తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్ విభజనతో పోల్చిన తేజస్వి సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. పార్లమెంటు సాక్షిగా 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని అవమానించినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దశాబ్దాల పోరాటం, వేలాది మంది విద్యార్థులు, యువత, ఉద్యోగులు, ప్రజల త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అని గుర్తు చేశారు. అలాంటి మహోన్నత ఉద్యమాన్ని విద్వేషపూరిత విభజనతో పోల్చడం చరిత్రను అవమానించడమేనని మండిపడ్డారు. అమరుల త్యాగాలను తక్కువ చేసి చూపించడమేనని ఫైర్ అయ్యారు. రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం దేశానికి రోల్ మోడల్గా నిలవడాన్ని బీజేపీ తట్టుకోలేకపోతుందని, అందుకు తేజస్వి అహంకారపూరిత వ్యాఖ్యలే నిదర్శనమని హరీష్ రావు అన్నారు. బీజేపీ అధిష్టానం వెంటనే ఈ వ్యాఖ్యలను ఖండించి తమ పార్టీ వైఖరి ఏంటో స్పష్టం చేయాలన్నారు. లేదంటే ఇది బీజేపీ అధికారిక ధోరణిగా ప్రజలు భావిస్తారని స్పష్టం చేశారు. ఇండియా పాకిస్తాన్ విభజన లాంటిదే తెలంగాణ ఏర్పాటు అయితే ఆనాడు బీజేపీ విభజన బిల్లుకు ఎందుకు మద్దతు తెలిపిందని ప్రశ్నించారు. ప్రధాని మోడీ కూడా గతంలో అనేకసార్లు తెలంగాణ ఏర్పాటు ప్రక్రియపై విషం చిమ్మారని గుర్తు చేశారు. నాడు మోడీ అయినా నేడు తేజస్వి సూర్య అయినా తెలంగాణ ప్రజల మనోభావాలను గాయపరచడమే పనిగా పెట్టుకుని దుయ్యబట్టారు.
తేజస్వి సూర్య అనుచిత వ్యాఖ్యలను తెలంగాణ నుంచి గెలిచిన 8 మంది బీజేపీ ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు ఖండించకుండా గుడ్లప్పగించి చూడటం సిగ్గుచేటని హరీష్ రావు నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ ఎంపీలు లోక్సభలో ఉంటే తేజస్వి సూర్య సంగతేంటో తేల్చేవారని చెప్పారు. బీజేపీ ఎంపీలైనా, కాంగ్రెస్ ఎంపీలైనా తెలంగాణ పాలిట దిష్టిబొమ్మలుగా మారారని ఎద్దేవా చేశారు. తెలంగాణ పేరుతో గెలిచి తెలంగాణకు జరిగిన అవమానాన్ని చూపి నిశ్శబ్దంగా కూర్చున్నటువంటి ఎంపీలు ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఢిల్లీ పెద్దల ముందు వంగి తెలంగాణ గౌరవాన్ని తాకట్టు పెట్టే నాయకత్వాన్ని ప్రజలు ఎప్పటికీ క్షమించరని తేల్చి చెప్పారు. తెలంగాణను అవమానించే ప్రతి ఒక్కరికి ప్రజాస్వామ్య పద్ధతిలో గట్టి సమాధానం ఇస్తామన్నారు. రాష్ట్ర హక్కులు, ఆత్మ గౌరవంపై దాడి చేసే శక్తులను తెలంగాణ ప్రజలు ఎన్నడూ అంగీకరించరని స్పష్టం చేశారు. తెలంగాణ అంటే పోరాట గాథ, త్యాగాల చరిత్ర, స్వాభిమానానికి ప్రతీక అని పేర్కొన్నారు. దానిని అగౌరవపరిస్తే, అవమానిస్తే సహించేది లేదని హరీష్ రావు హెచ్చరించారు.